యాక్టర్ శివాజీ గారు మాట్లాడిన మాటలకి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అది ఏంటి? ఎందుకు? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఆయన నటించిన 'దండోరా' అనే సినిమా ఫంక్షన్ జరిగింది. మైక్ పట్టుకొని ఏదో ఒక మంచి చెప్పబోయి నోరు జారిపోయాడు. హీరోయిన్లంతా ఒళ్ళు కనపడకుండా మంచి బట్టలు వేసుకోవాలి. అలాగే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటే జనాలు లోపల చెడ్డగా తిట్టుకుంటారని ఏవో అన్‌పార్లమెంటరీ పదాలు, బూతులు వాడేశాడు. దీంతో కథ అడ్డంగా తిరిగింది. రచ్చ మామూలుగా లేదు. ఆ మాటలు విన్నారో లేదో సోషల్ మీడియాలో అందరూ ఎవర్రా వీడు మాకు చెప్పేది అని ఎగిరిపడ్డారు. ముఖ్యంగా చిన్మయ్, అనసూయ లాంటి వారు వీళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లిచ్చారు. నువ్వు టీ షర్ట్లు, జీన్స్‌లు వేసుకుంటావు కదా! మరి నువ్వెందుకు పంచె కట్టుకోవు అని నిలదీశారు. మన నాగబాబు గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. ఆడపిల్లల బట్టలు వాళ్ళ ఇష్టం. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే ఒప్పుకోము అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు. గొడవ ఎక్కువయ్యి తెలంగాణ మహిళా కమిషన్ వాళ్ళు సీరియస్ అయ్యి నోటీసులు కూడా పంపించారు. ఈరోజు డిసెంబర్ 27, 2025న శనివారం పొద్దున్నే 11 గంటలకి శివాజీ అన్న హైదరాబాద్‌లోని కమిషనర్ ఆఫీస్‌కి హాజరయ్యారు. అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటూ తల్లి, నేనేదో మంచి చెప్పాలనుకున్నానే కానీ ఆ 2 పదాలు పొరపాటున వచ్చేశాయని నన్ను క్షమించండి అని వివరణ ఇచ్చాడు. ఆ మాట అన్నప్పటి నుంచి 36 గంటలు నిద్ర పట్టట్లేదని చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేనేదో గరికపాటి, చాగంటి గారిలాగా పెద్దలు చెప్పే మాటే చెప్పానే కానీ అందరూ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన చెందాడు. మంచి చెప్పి మెప్పు పొందుదామనుకున్నాడే కానీ నోరు జారి పప్పులో కాలేసి ఇప్పుడు తిప్పలు పడుతున్నాడు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కింద కమెంట్ చేసి వెళ్ళండి.